శత్రువు చురుకైన వాడన్న విషయం మనం మర్చిపోకూడదు. శత్రువు బలవంతుడు, శత్రువు చురుకైనటువంటి వాడు. అందుకనే దావీదు ప్రార్థన చేసి దేవుని సహాయం కొరకు ఆయన వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితంలో యాజ్ ఇట్ ఈజ్గా లైఫ్ గడిచిపోవడం వలన ఏం ప్రయోజనం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క 31,700 మంది జీవితాలకు అర్థమే లేదు, మీనింగ్లెస్ లైఫ్. ఎందుకంటే దే వర్ డిస్క్వాలిఫైడ్. ఇంకా వాళ్ళు మిగిలిన లైఫ్ దేవుని కొరకు జీవించే అవకాశాలు తక్కువ, మరి అయిపోయింది జీవితకాలం. బట్ ఈ చురుకుగా ఉన్నటువంటి వారి యొక్క ధన్యత ఏంటంటే వారు దేవుని యొక్క కార్యాలు చూడగలిగారు. హల్లెలూయా. ఆ తర్వాత యుద్ధంలో దేవుడు చేసిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు. దేవుడు ఏ విధంగా మరి గిద్యోనుని గైడ్ చేసి మరి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. అది కన్నులార వాళ్ళు చూశారు. అది ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. కన్నులార మనం ఒక అద్భుతం చూడడం అన్నటువంటిది అదొక గొప్ప బ్లెస్సింగ్. కాబట్టి మనం దేవుని కార్యాలు మనం చూడాలంటే మనము డిస్క్వాలిఫైడ్ గుంపులో కాకుండా చురుకైనటువంటి గుంపులో మనం ఉండాలి. అఫ్కోర్స్ అది మనకు సాధ్యం కాదని మనం డిస్కరేజ్ కానక్కర్లేదు, కానీ దేవుడికి అది సాధ్యమే. దేవునికి సమస్తము కూడా సాధ్యమే.